నకల్ పట్టణ బీజేపీ తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ జిఎస్టీ అంటే మనకు ఉండేటువంటి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వస్తు సేవా పన్ను. ఇది డైరెక్ట్గా ఉంటుంది, ఇండైరెక్ట్గా ఉంటుంది. డైరెక్ట్గా అంటే మన ఇన్కమ్ ట్యాక్స్ కట్టినప్పుడు కానీ, ప్రొఫెషనల్ ట్యాక్స్ వృత్తి పన్ను కట్టినప్పుడు కానీ ఇది డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వానికి పోతుంది. ఇంకొకటి ఇండైరెక్ట్ అంటే రెస్టారెంట్లు, పబ్బులు ఇలాంటి దగ్గర పోయేటప్పుడు అది జిఎస్టీ, అది ఇండైరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఉండేటువంటి స్లాబ్ సిస్టంలో మూడు స్లాబ్లు ఉన్నాయి. ఒకటేమో సిజిఎస్టీ, సెంట్రల్ గవర్నమెంట్ విధించేది. ఇంకోటేమో ఎస్జిఎస్టీ, స్టేట్ గవర్నమెంట్ విధించేది. ఇంకోటేమో ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సేల్స్ ట్యాక్స్ అన్నది, సర్వీస్ ట్యాక్స్ అన్నది. అంటే ఇక్కడ తెలంగాణలో తయారైనటువంటి ప్రోడక్ట్ని పక్కన ఆంధ్రప్రదేశ్కి వీక్షిస్తే అది ఐజిఎస్టీ వర్తిస్తుంది అన్నది. ఇప్పుడు ఉండేటువంటి స్లాబ్ సిస్టంలో 4 స్లాబ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి 5%, రెండవది 12%, మూడవది 18%, నాలుగవది 28%. ఈ 4 స్లాబ్ సిస్టంలో కూడా నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఢిల్లీలో ప్రధానమంత్రి గారు 18%, 28% తీసేయడం జరిగింది. ఇప్పుడు ఉండేటువంటి స్లాబ్లు రెండే, ఒకటి 5%, ఒకటి 12%. ఇక్కడ ఇవన్నీ చేయడానికి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నడిపించాలంటే వాటికి రెవెన్యూ కావాలి, ఇన్కమ్ కావాలి. ఆ ఇన్కమ్ దేని మీద వస్తుంది? జిఎస్టీ మీద వస్తుంది. ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం వేస్తుంది, కేంద్ర ప్రభుత్వం వేసేది సిజిఎస్టీ, రాష్ట్ర ప్రభుత్వం వేసేది ఎస్జిఎస్టీ. అర్థమైంది? ఐజిఎస్టీ అంటే మన దగ్గర తయారైన ప్రోడక్ట్ వేరే రాష్ట్రంలో అమ్ముతాయి. కాబట్టి సంక్షేమ పథకాలు నడపాలన్నా వీళ్ళన్నీ కూడా ఏమవుతుందంటే రెవెన్యూ కావాలి. రెవెన్యూ అంటే ఇట్లాంటి ట్యాక్స్ వేయాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లా శాశ్వతమైన నిర్ణయం తీసుకునేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి